మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. ప్రారంభమైనటువంటి నాగరికత సింధు నాగరికత. ఒకటి సింధు నాగరికత. రైట్, ఓకే. ఇప్పుడు రాగి వస్తువులు బాగా దృఢంగా ఉంటాయా లేకపోతే కాంస్యపు వస్తువులు బాగా దృఢంగా ఉంటాయా? రైట్, ఓకే. రాగితో వస్తువులను తయారు చేశాడు, అది పలుచగా ఉండి ఇరిగిపోవడం పగిలిపోవడం జరుగుతూ ఉన్నది. అయితే రాగికి ఇంకేదైనా కలపాలా అనే ఆలోచన వచ్చి ఏం కలిపాడు? తగరం కలిపిండు. గట్టిగా ఉన్నది. రాగి ప్లస్ తగరం ఏమైంది? కాంస్యం. వాస్తవమా కాదా? ఒకటి కాంస్యం. సో ఆ క్రమంలో భాగముగా ఆ కాలంలో కాంస్యం ఉపయోగించడం కూడా ప్రారంభించడం జరిగినది. సరణీహం ఇదేమైనప్పటికీ మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. ఆ తర్వాత రాగికి ఏం కలిపాడు? తగరం. ఆ క్రమంలో ఏం ప్రారంభమైంది? కాంస్యం. ఆ క్రమంలో వచ్చిన నాగరికత ఏమిటి? సింధు నాగరికత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సింధు నాగరికతకు సింధు నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది? సింధు నాగరికతకు కేంద్ర స్థానము సింధు నది కావడం వల్ల ఆ నాగరికతకు సింధు నాగరికత అనే పేరు వచ్చింది. రాసుకోరాదరి. ఒకటి సింధు నాగరికతకు కేంద్ర స్థానము సింధు నది కావడం వలన, ఒకటి సింధు నాగరికతకు కేంద్ర స్థానం సింధు నది కావడం వల్ల ఆ నాగరికతకు సింధు నాగరికత అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సింధు నాగరికతను ఏమంటారంటే హరప్పా నాగరికత అంటారు. ఒకటి సింధు నాగరికతను ఏమంటారంటే హరప్పా నాగరికత అని కూడా అంటారు. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది? ఎవరైనా ఒకటి సింధు నాగరికతకు సింధు నాగరికత అని ఎందుకంటాం? సింధు నాగరికత కేంద్ర స్థానం ఏమిటి? సింధు నది కావడం వల్ల దీన్ని ఏమంటాం? రైట్. ఇప్పుడు ఏమంటున్నా? సింధు నాగరికతను ఇంకేమంటున్నా అంటున్నాం? సింధు నాగరికతను హరప్పా నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది? సింధు నాగరికత త్రవ్వకాలలో మొట్టమొదటిగా బయలుపడిన పట్టణం హరప్పా. ఒకరండి, సింధు నాగరికత త్రవ్వకాలలో మొదటగా బయలుపడిన పట్టణం హరప్పా. సింధు నాగరికత త్రవ్వకాలలో మొదటగా బయలుపడిన పట్టణం హరప్పా కావడం వల్ల ఈ నాగరికతను హరప్పా నాగరికత అంటారు. ఓకేనండి. సింధు నాగరికత త్రవ్వకాలలో మొదటగా బయలుపడిన పట్టణము హరప్పా. ఒకటి హరప్పా కావడం వల్ల ఈ నాగరికతను హరప్పా నాగరికత అంటారు. ఏ నాగరికతను? సింధు నాగరికతను హరప్పా నాగరికత అంటారు. నెక్స్ట్ తర్వాత ఈ సింధు నాగరికతను హరప్పా నాగరికతను కాంస్యయుగపు నాగరికత అంటారు. ఒకరండి, కాంస్యయుగపు నాగరికత అంటారు. రీజన్ ఏంటి? ఏమంటారు? సింధు నాగరికత కాలంలో ప్రజలు అత్యధికంగా ఉపయోగించిన లోహం కాంస్యం. కాబట్టి ఈ నాగరికతను కాంస్యయుగపు నాగరికత అంటారు. ఓకేనండి. సింధు నాగరికత కాలంలో ప్రజలు అత్యధికంగా ఉపయోగించిన లోహము కాంస్యము. కాబట్టి ఈ నాగరికతను కాంస్యయుగపు నాగరికత అంటారు. అదే విధముగా ఒకరండి, ఈ కాంస్యయుగపు నాగరికతను, ఈ సింధు నాగరికతను లేదా హరప్పా నాగరికతను లేదా కాంస్యయుగపు నాగరికతను భారతీయ మూల తరహా నాగరికత. ఒకరండి, భారతీయ మూల తరహా నాగరికత అంటారు. ఈ నాగరికతను భారతీయ మూల తరహా నాగరికత అని ఎందుకంటారు? సింధు నాగరికత కాలంలో ప్రజల యొక్క ఆలోచన విధానం, వారి యొక్క జీవన విధాన పరిస్థితులు ఈనాడు మన భారతదేశంలో ఉండడం వల్ల దీనిని భారతీయ మూల తరహా నాగరికత అంటారు. ఈనాడు మన భారతదేశంలో ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాస్తవమా కదా? ఒకటి సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ఆడవాళ్ళు ఈనాటికి కొనసాగడం వల్ల దీనిని
భారతీయ మూల తరహా నాగరికత అంటారు. ఏంటి సార్ వాళ్ళ నాగరికత కాలంలో ఉపయోగించిన ఆనవాళ్ళు ఏమిటి అంటే వాళ్ళు పంచభూతాలను పూజించేవాళ్ళు. ఒకటి గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, ఇటువంటి పంచభూతాలను పూజించేవారు. ఇప్పుడు లేదా ఆ భావన ఉన్నదా లేదా? ఇప్పుడు లేదా? నీటిని పూజించట్లే మనం, నీళ్ళని 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఏమంటావు? నీళ్ళను పూజిస్తున్నావా లేదా? అగ్నిని పూజించట్లే, హారతి కర్పూరపు బిళ్ళలేసి దేవాలయం దగ్గర, వాస్తవమా కాదా? అగ్నిని పూజిస్తున్నావా లేదా? గాలిని కూడా, నీటిని, భూమిని నాగుల చవితి పండుగ రోజు పాలు పోయడం స్త్రీమూర్తులు, వాస్తవమా కాదా? ఎవరు త్రాగడం కోసం పోస్తారు? పాము పుట్టలో ఉన్న పాము పాలు తాగుద్దా? నమ్మకం అది, అంతే. అసలు పాము పాలే తాగుతుంది. ఏమో ఇక మన ఆచారం, మన నమ్మకం, మన విధానాలు. సరే, వాటిని తప్పు అని అనుకో. రైట్ ఓకే సరే. నీహావ్ ఒకరని పంచభూతాల పూజా విధానం అనే భావన ఈనాడు కూడా ఉన్నది. ఓకే, జంతు బలి నిర్వహించడం ఇప్పుడు మనం నిర్వహించట్లే. దేవుళ్ళను సంతృప్తిపరచడానికి జంతు బలి నిర్వహిస్తాం. బహుశా వస్తుంది ఇక బోనాల పండగ ఈ మాసంలో అనుకుంటా, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. జంతు బలి అనే భావన ఉంటుందా? రైట్ ఓకే. సో ఈ రకంగా ఈ నాగరికతను ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు. రైట్ ఓకే. ఇప్పుడు ఇంతకీ ఈ సింధు నాగరికత కాలం ఏమిటి? క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల నుండి 1750 సంవత్సరం వరకు ఏ నాగరికత కాలం? సింధు నాగరికత కాలం. ఈ సింధు నాగరికత వైశాల్యం 12,99,600 కి.మీ. చదరపు కిలోమీటర్ల వైశాల్యం. నియర్లీ 13 లక్షల కి.మీ. వైశాల్యం. 13 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యము ఏ నాగరికతకి? సింధు నాగరికతకు. నెక్స్ట్ తర్వాత ఈ సింధు నాగరికత దాదాపుగా 250 ప్రదేశాలలో విస్తరించినది. దాదాపుగా 250 ప్రదేశాలలో ఈ నాగరికత విస్తరించినది. నెక్స్ట్ తర్వాత ఈ నాగరికతలో బాగా అభివృద్ధి చెందిన విధానం మురికి నీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ. అద్భుతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసిన నాగరికత సింధు నాగరికత. అద్భుతమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్. 1 గంట సేపు వర్షం కురిస్తే, విడతెరిపి లేకుండా వర్షం కురిస్తే 5 నిమిషాలలో నీళ్లు మనకు ఒక చుక్క కూడా కనపడం. అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అట అక్కడ. ఇక్కడ గంట సేపు వర్షం కురిస్తే మనం నడవలేకపోతాం. ఏమంటారు? మ్యాన్ హోలల్లో నీళ్లు పోవట్లే, మనుషులు పడుతున్నారు. గట్లాంటి సంస్కృతి మనది సూపర్. ఇంకా ముక్కు మహారాజు వచ్చిన తర్వాత ఇంకా అద్భుతమైన భావన ఉన్నది మన తెలంగాణలో. ఏమంటారు? అభిమానులు ఉన్నారు ఎవరైనా నేనేమనుకోను. ఏమంటారండి? ఏమో మరి, ఒకవేళ మీ వాళ్ళు ఎవరన్నా అభిమానులు ఉన్నారు అని అనుకుంటే నా క్లాస్లో ఆ కొద్దిసేపు రండి. రైట్ ఓకే. బాగా అభివృద్ధి చెందిన వ్యవస్థ డ్రైనేజ్ సిస్టమ్ లేదా మురికి నీటి వ్యవస్థ. ఏ నాగరికతలో? క్లియర్ నో? నెక్స్ట్ తర్వాత ఈ సింధు నాగరికత ఏ రకమైన నాగరికత? గ్రామీణ నాగరికతనా లేకపోతే పట్టణ నాగరికతనా? పట్టణ నాగరికత. పట్టణ నాగరికత. ఈ సింధు నాగరికత ప్రధానమైనటువంటి ఆధారాలు పురావస్తు ఆధారాలు. కారణం ఏమిటి? ఈ నాగరికతను త్రవ్వకాల ద్వారా వెలుగులోకి తీశారు. త్రవ్వకాల ద్వారా వెలుగులోకి వచ్చేటువంటి ఆధారాలను ఏమంటారు? పురావస్తు ఆధారాలను ఏర్పాటు చేసే సంస్థ ఏమిటి? పురావస్తు శాఖ భారతదేశంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? చెప్పాలా? పురావస్తు శాఖ భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? క్రీశకం 1861వ సంవత్సరములు. ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ కానింగ్.
ఈ పురావస్తు శాఖ యొక్క తొలి అధ్యక్షుడు ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి అతడు. ఒకరండి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి అతడు. ఇస్ క్లియర్ నో? నెక్స్ట్ తర్వాత ఈ భారతీయ పురావస్తు శాఖను మరల ఇతని తదనంతరం కొద్దిగా కనుమరుగైన పరిస్థితులలో దానిని పునర్నిర్మాణం చేసినటువంటి అతడు లార్డ్ కర్జన్. ఒకరండి, లార్డ్ కర్జన్. ఈ పురావస్తు శాఖ యొక్క పునర్నిర్మాణం గావించిన సంవత్సరం క్రీశకం 1901. ఈ పురావస్తు శాఖ పునర్నిర్మాణం గావించిన తదుపరి అధ్యక్షుడు సర్ జాన్ మార్షల్. ఇతని ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహించగా సింధు నాగరికత అనేది వెలుగులోకి వచ్చింది. ఒకరండి, సింధు నాగరికత అనేది వెలుగులోకి వచ్చింది. ఇక్కడ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు. దేనికోసం? రైల్వే మార్గాల నిర్మాణం కోసం. ఎప్పుడు? 1920 క్రీశకం. ఒకరండి, రైల్వే మార్గాల కోసం త్రవ్వకాలు నిర్వహిస్తుండగా 1920వ సంవత్సరంలో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రాచీన కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కట్టడాలు ఏమిటి అని అప్పటికే ఉన్నటువంటి పురావస్తు శాఖ అప్పగెప్తే ఇతని ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహించగా క్రీశకం 1921లో అద్భుతమైనటువంటి నాగరికత వెలుగులోకి వచ్చింది. ఏ నాగరికత? సింధు నాగరికత. సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సంవత్సరం ఏమిటి? క్రీశకం 1921వ సంవత్సరంలో. ఒకరండి, క్రీశకం 1921లో క్రీశకం 1921వ సంవత్సరంలో సింధు నాగరికత అనేది వెలుగులోకి వచ్చింది. మరి సింధు నాగరికత ఏ రకమైన నాగరికత? పట్టణ నాగరికతనా లేదా గ్రామీణ నాగరికతనా? పట్టణ నాగరికత. ఒకటి సింధు నాగరికత పట్టణ సంబంధమైన నాగరికత. రైట్, ఓకే. సింధు నాగరికతలో బయలుపడినటువంటి ముఖ్యమైన పట్టణాలు ఎన్ని? ఒకటి సింధు నాగరికతలో బయలుపడినటువంటి ముఖ్యమైన పట్టణాలు మొత్తం దాదాపు పట్టణాలు ఎన్ని? ఒకటి ముఖ్యమైన పట్టణాలు 6. వీటి నుండి మనకు క్వశ్చన్ వస్తుంది. ఒకటి వాటి నుండి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. సో వాటికి సంబంధించిన భావనలు క్లారిటీగా మనకు అవసరం. రైట్, ఓకే. హరప్ప. ఒకటి హరప్ప. ఈ హరప్ప అనేటువంటిది ఏ సంవత్సరంలో కనుగొనబడింది? క్రీశకం 1921వ సంవత్సరంలో. ఏ నది ఒడ్డున బయలుపడింది? రావి నది ఒడ్డున. ఎవరు త్రవ్వకాలు నిర్వహించడం వల్ల హరప్ప వెలుగులోకి వచ్చింది? రిగార్డ్ దయారాం సహానీ. ఆనాటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎవరు? సర్ జాన్ మార్షల్. ఇగో ఈ అంశం చాలా ఇంపార్టెంట్. హరప్ప నగరం వెలుగులోకి వచ్చినప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎవరు? సర్ జాన్ మార్షల్. ఎవరి ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహించడం వల్ల హరప్ప వెలుగులోకి వచ్చింది? దయారాం సహానీ. అర్థమైందా అండి? అర్థమైనట్టేనా? రైట్, ఓకే. ప్రస్తుతం ఈ హరప్ప ఎక్కడుంది? ఒకటి పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రంలో మాంటిగోమరీ జిల్లాలో కలదు. ఏంటిది? ఒకటి పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రంలో మాంటిగోమరీ జిల్లాలో కలదు హరప్ప. ఇస్ క్లియర్ నో? నెక్స్ట్ తర్వాత ఈ హరప్ప నగర యొక్క ప్రాధాన్యత ఏమిటి? హరప్ప నగర ప్రస్తావన ఋగ్వేదంలో కలదు. ఋగ్వేదంలో హరప్ప నగరాన్ని ఏమని పేర్కొన్నారు? ఆయురపీయము అని పేర్కొన్నారు. ఆయురపీయము అని పేర్కొన్నారు. నెక్స్ట్ తర్వాత ఈ హరప్ప నగరాన్ని ఒకటి హరప్ప నగరములో ఆయుధపు కర్మాగారం బయలుపడింది. ఒకటి సింధు నాగరికతలో ఆయుధపు కర్మాగారం ఎక్కడ బయలుపడింది? హరప్ప. ఒకటి హరప్పాలో. ఈ హరప్పాలో ఆయుధ కర్మాగారం బయలుపడింది. ఇక్కడ బయలుపడినటువంటి ఆయుధం ఒకటి కత్తి. ఇక్కడ బయలుపడినటువంటి ఆయుధం. నెక్స్ట్ తర్వాత ఈ హరప్ప నగరములో అనేక రకాల ధాన్యాగారాలు కలవు. గోడామ్స్. హౌ మెనీ గోడామ్స్ ఫైండ్ అవుట్ హరప్పా టౌన్? 12 ధాన్యాగారాలు కలవు. ఒకటి ఎన్ని వరుసలలో? 2 వరుసలలో. ప్రతి వరుసకి ఎన్ని? 6. మొత్తం ఎన్ని? 12. ఇంపార్టెంట్ అంశం. దేనికి అవసరం ధాన్యాగారాలు? ఆహారపు వస్తువులను నిల్వ చేయడానికి. అనేక రకాలైనటువంటివి. ఒకటి అనేక రకాల ధాన్యాగారాలు ఇల్లుకి వచ్చాయి. ఎక్కడ?
హరప్పాలో. కాబట్టి ఈ హరప్పా నగరాన్ని ధాన్యాగారాల నగరము అంటారు. ఒకరండి, హరప్పా నగరాన్ని ధాన్యాగారాల నగరము అంటారు. దేనినండి? హరప్పాని. ఒకరండి, హరప్పాని ధాన్యాగారాల నగరము అని అంటారు. ఎందుకు? ఇక్కడ ఏం బయలుపడినాయి? ధాన్యాగారాలు బయలుపడింది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ధాన్యాగారాల్లో పనిచేయడానికి ఎవరు అవసరం? ఒకరండి, శ్రామికుల ఆనవాళ్లు లభ్యమైన సింధు నాగరికత నగరము. అర్థమైనట్టేనా? ఒకరండి, శ్రామికుల ఆనవాళ్లు లభ్యమైన సింధు నాగరికత నగరము హరప్పా. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. శ్రామికుల ఆనవాళ్లు లభ్యమైన సింధు నాగరికత నగరం అనే భావన వేరే, శ్రామికుల ఆవాసాలు బయల్పడిన సింధు నాగరికత నగరం అనే భావన వేరే. ఆవాసాలు అనంటే చనహదారు, ఆనవాళ్లు అనంటే హరప్పా. మీకు ముందే చెప్తున్నా నేను. ఇప్పుడు శ్రామికుల ఆనవాళ్లు లభ్యమైన సింధు నాగరికత నగరం ఏమిటి? హరప్పా. నెక్స్ట్, తర్వాత ఈ హరప్పా నగరములో హెచ్చాకారపు శ్మశాన వాటిక బయల్పడింది. ఒకరండి, హెచ్చాకారపు శ్మశాన వాటిక బయల్పడింది. నాట్యము చేస్తున్న వ్యక్తి యొక్క రాతి విగ్రహం బయల్పడింది. రాతి విగ్రహం అని అంటున్నాం, మనం గమనించాలా. ఒకరండి, నాట్యము చేస్తున్న వ్యక్తి యొక్క రాతి విగ్రహం బయల్పడిన సింధు నాగరికత నగరము హరప్పా. ఒకరండి, నాట్యం చేస్తున్న వ్యక్తి యొక్క రాతి విగ్రహం బయల్పడింది ఎక్కడ? హరప్పాలో. నెక్స్ట్, అదే విధముగా ఈ హరప్పాలో నాట్యం చేస్తున్న వ్యక్తి యొక్క రాతి విగ్రహం బయల్పడింది. నెక్స్ట్, అదే విధముగా ఈ హరప్పా అనేటువంటి నగరములో ఒకరండి కొన్ని రకాలైనటువంటి ప్రాచీన సంబంధమైనటువంటి ఆనవాళ్లు హరప్పా నగరములో కలవు. నీటి నిల్వ ఆనవాళ్లు. ఒకరండి, నీటి నిల్వ ఆనవాళ్లు లభ్యమైన సింధు నాగరికత నగరము హరప్పా. ఒకరండి, సర్ జాన్ మార్షల్ ఈ నగరాన్ని అకస్మాత్తుగా ఆవిర్భవించిన నగరము అని పేర్కొన్నాడు. ఒకరండి, అకస్మాత్తుగా ఆవిర్భవించిన నగరము అని పేర్కొన్నాడు. దేనిని? హరప్పాని. ఒకరండి, హరప్పాని అకస్మాత్తుగా ఆవిర్భవించిన నగరము అని పేర్కొన్నాడు. రైట్, ఓకే, హరప్పా. నెక్స్ట్, మొహంజదారో. మొహంజదారో. మొహంజదారో అనగా అర్థం ఏమండి? మృతుల దిబ్బ. రైట్, ఓకే, మీరు బాగా ఆన్సర్ చెప్పారు. మరి నేనేమంటున్నా అంటే మొహంజదారో అనగా అర్థం మృతుల దిబ్బ. ఏ భాషలో? గ్రీకు భాషలోనా, పంజాబీ భాషలోనా, ఉర్దూ భాషలోనా, తెలుగు భాషలోనా? సింధీ భాషలో. ఒకటి, మొహంజదారో అనగా మృతుల దిబ్బ. ఏ భాషలో? సింధీ భాషలో. ఒకటి, సింధీ భాషలో మృతుల దిబ్బ. నెక్స్ట్, తర్వాత ఈ మొహంజదారో సింధీ భాషలో మృతుల దిబ్బ. ఈ మొహంజదారో ఏ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది? క్రీశకం 1922, 1922 సంవత్సరములో. ఒకరండి, 1922 సంవత్సరంలో మొహంజదారో వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్, ఈ మొహంజదారో ఒకటి, మొహంజదారో ఏ నది ఒడ్డున వెలుగులోకి వచ్చింది? సింధు నది ఒడ్డున. ఎవరి ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహించడం వల్ల? ఆర్డి బెనర్జీ, రకుల్ దాస్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహించడం వల్ల. ప్రస్తుతం ఎక్కడుంది? ఒకరండి, పాకిస్తాన్ దేశంలో సింధు రాష్ట్రములో లార్కానా జిల్లాలో కలదు. ఒకరండి, లార్కానా జిల్లాలో కలదు. ఏంటిది? మొహంజదారో. ఇది సింధు నాగరికతలో ఉన్నటువంటి నగరాలన్నింటిలో పెద్దది. ఏంటిది? మొహంజదారో. ఇక్కడ అతిపెద్ద ధాన్యాగారము బయల్పడినది. ఒకటి, అతిపెద్ద ధాన్యాగారము బయల్పడినది. అతి ఎక్కువ ధాన్యాగారాలు హరప్పా. అతిపెద్ద ధాన్యాగారం గ్రేట్ గోడామ్స్. ఒకటి, గ్రేట్ గోడామ్ ఫైండ్ అవుట్ టౌన్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొహంజదారో. ఒకటి, which river beside find out మొహంజదారో? which year find out మొహంజదారో? మొహంజదారో means మృతుల దిబ్బ. which language word మృతుల దిబ్బ? సింధీ. which river beside find out మొహంజదారో? now present మొహంజదారో where? right, okay, very biggest town in Indus Valley civilization. ఒకరండి, గ్రేట్ మన అతి గ్రేట్ గోడామ్ ఫైండ్ అవుట్ టౌన్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొహంజదారో.
అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ బయలుపడింది? మొహంజదారోలో బయలుపడింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మహాస్నాన వాటికి ఇంకొక చిన్న అంశం గమనించండి. మీకు ఈడవాడు క్వశ్చన్లు ఇక్కడ అడుగుతాడు వాడు. కోట లోపల ధాన్యాగారాలు అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం ఏమిటి? కోట వెలుపల ధాన్యాగారాలు అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. కోట లోపల ధాన్యాగారాలు అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం వేరే, కోట వెలుపల ధాన్యాగారాలు అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం ఏది? రైట్, ఇప్పుడు నాకు చెప్పండి. కోట లోపల ధాన్యాగారాలనే భావన కలిగిన సింధు నాగరికత నగరం ఏది? కోట వెలుపల ధాన్యాగారాలు 12 కాబట్టి కోట వెలుపల, 1 కాబట్టి కోట లోపల. ఆ ఒక్క మాట రాసుకోండి, బ్రాకెట్లో రాసుకోండి. కోట వెలుపల ధాన్యాగారాలు రండి. కోట వెలుపల ధాన్యాగారాలు అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం వెలుపల అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం ఏంటిది? హరప్ప. ఒకరండి హరప్ప. కోట లోపల ధాన్యాగారము అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం కోట లోపల. ఒకరండి కోట లోపల ధాన్యాగారాలు అనే భావన కలిగిన సింధు నాగరికత నగరం ఏంటిది? మొహంజదారో. ఒకరండి మొహంజదారో. కోట వెలుపల ధాన్యాగారాలనే భావన కలిగిన సింధు నాగరికత నగరము హరప్ప. కోట లోపల ధాన్యాగారం అనే భావన కలిగిన సింధు నాగరికత నగరము మొహంజదారో. రైట్, ఓకే. ఈ మొహంజదారోలో మహాస్నాన వాటిక బయలుపడింది. గ్రేట్ బాత్. ఓకేనండి, గ్రేట్ బాత్ ఫైండ్ అవుట్ అవన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొహంజదారో. ఏమంటారు? ఓకేనండి, మహాస్నాన వాటిక బయలుపడిన సింధు నాగరికత నగరము మొహంజదారో. ఈ మహాస్నాన వాటిక యొక్క పొడవు 39 అడుగులు, వెడల్పు 23 అడుగులు, లోతు 8 అడుగులు. ఒకటి 8 అడుగులు. దేనికోసం నిర్మాణం చేయబడింది మహాస్నాన వాటిక? ఆధ్యాత్మిక స్నానాలు ఆచరించడం కోసం. ఆధ్యాత్మిక స్నానాలు ఆచరించడం కోసం మహాస్నాన వాటిక నిర్మాణం చేయబడింది. ఓకేనండి. నెక్స్ట్, ఈ స్నాన వాటిక యొక్క ఉత్తర దక్షిణాలలో మెట్ల నిర్మాణం కలదు. స్టెప్, ఉత్తర దక్షిణ దిక్కులలో మెట్ల నిర్మాణము కలదు. ఏమంటారండి? ఒక్కసారి దిక్కులలో మెట్ల నిర్మాణం, స్టెప్స్. ఒకటి మెట్ల నిర్మాణం కలదు. నెక్స్ట్, ఈ మొహంజదారోలో పశుపతి యొక్క నాణెం, అరుంధతి పశుపతి కాదు. ఓకేనండి, శివుడి యొక్క నాణెం బయలుపడింది. ఓకేనండి, శివుని యొక్క నాణెం బయలుపడింది. ఎక్కడ? మొహంజదారోలో. ఈ నాణెము చుట్టూ 4 జంతువులు నిలబడి ఉండినవి. వాడు అంటాడు క్వశ్చన్, మొహంజదారోలో లభ్యమైన నాణెంపై నిలబడి శివుని చుట్టూ నిలబడి ఉన్నటువంటి జంతువులలో లేనిది ఏమిటి అంటాడు. ఉన్నవేందో తెలవాలి. ఏమంటారు? రైట్, ఓకే. ఏమిటా ఉన్న జంతువులు ఏమిటి? ఏమంటారండి రాజా? ఇంకేమైనా? ఓకే ఓకే. మొదట ఏనుగు. నెక్స్ట్ సెకండ్ వన్ ఖడ్గమృగం. రాజా, వీళ్ళకి తెలియని జంతువు ఏంది? సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు ఏంది? గుర్రం. అరే రైట్, ఓకే. 1 ఏనుగు, 2 ఖడ్గమృగం, 3 పులి. వెరీ గుడ్. 4 అబ్బా 1 దున్నపోతు లేదా గేద. గేద దున్నపోతు ఒకటేనా? నువ్వు బఫెల్లో అని అంటే బాగుంటుంది, అప్పుడు ఒకటే అనొచ్చు మనం. ఏమంటారు? వాస్తవమేనా? ఓకే కదా? రైట్, ఓకే ఓకే. వాడు అట్లా ఇవ్వచ్చు, వాడి మూమెంట్ అది. ఇదన్ని ఇవ్వచ్చు, ఇదన్ని ఇవ్వచ్చు. ఎందుకు? మనల్ని కన్ఫ్యూజన్ చేయడం కోసం, అంతే. ఏమంటారు? ఎందుకంటే సహజంగా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మన బిట్టు తప్పుపోవడం వాడికి ఆనందం. మన బిట్టు రైట్ అయితే వాడి చంప పగిలినట్టు ఉంటుంది. ఏమంటారు? సో ఆ రకంగా ఉండాలి. ఆ తర్వాత 2 జింకలు నిలబడి ఉండినవి.
2 జింకలు నిలబడి ఉండినవి. అయితే ఇటీవల కాలంలో వాటిని ఏం పరిగణలోకి తీసుకోవట్లేదు, కానీ మీరేం రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే అంతే, అవేం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఏమంటున్నాడు వాడు? ఈ స్థానంలో సింహం ఇస్తున్నాడు, ఈ క్రింది వానిలో లేని జంతువు ఏమిటి అని అంటున్నాడు వాడు. సింహం ఉన్న జంతువులు ఏందో మనకు తెలవాలి. అర్థమైంది కదా? ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఎంత క్లారిటీగా ఉంటే అంత ఎక్సలెంట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్, ఓకే. సో ఈ క్రమంలో భాగంగా ఈ జంతువులు నిలబడి ఉన్నాయి. ఎక్కడ? మొహంజదారోలో లభ్యమైన నాణెంపై. ఈ మొహంజదారోలో లభ్యమైనటువంటి నాణెము, మొహంజదారోలో ప్రతి పంట పండించిన ఆనవాళ్ళు లభ్యం కావడం జరిగినది. ఒకటి, ప్రతి పంట ఆనవాళ్ళు లభ్యమైన సింధు నాగరికత నగరము మొహంజదారో. ఎందుకంటున్నాం మనం ఇక్కడ? కాలిన వస్త్రపు ముక్క లభ్యం కావటం జరిగింది. ఒకటి, కాలిన వస్త్రపు ముక్క లభ్యమైనది. ఎక్కడ? మొహంజదారోలో. ఒకటి, ప్రతి పంట ఆనవాళ్ళు లభ్యమైన సింధు నాగరికత నగరము మొహంజదారో. నెక్స్ట్ తర్వాత ఈ మొహంజదారోలో, ఒకటి, ఈ మొహంజదారోలో నాట్యము చేస్తున్న వ్యక్తి యొక్క కాంస్య విగ్రహం లభ్యమైంది. రాతి విగ్రహం ఎక్కడా? అరప్ప. కాంస్య విగ్రహం ఎక్కడా? మొహంజదారో. నాట్యం చేస్తున్న వ్యక్తి యొక్క కాంస్య విగ్రహం లభ్యమైనది ఎక్కడా? మొహంజదారోలో. ఒకరండి, నాట్యం చేస్తున్న వ్యక్తి యొక్క కాంస్య విగ్రహం లభ్యమైన సింధు నాగరికత ప్రాంతము మొహంజదారో. ఈ మొహంజదారోలో 7 సార్లు వరదలకు గురైన ఆనవాళ్లు కలవు. ఏ నగరము సింధు నది వరద దాటికి 7 సార్లు వరదలకు గురైనది అని అంటున్నాడు మొహంజదారో. ఎట్లా చెప్పొచ్చు? ఏమంటారు? ఇక్కడ భూమిని త్రవ్వితే 7 కలర్స్ లేయర్స్ వెలుగులోకి రావటం జరిగింది. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్లో ఉన్నదట. ఒకరండి, అంతే కదా? త్రవ్వుతున్న కొలది కలర్ లేయర్స్ వచ్చినట్టు ఏంది? ఓహో, ఇది ఈ కాలంలో వరద వచ్చింది, ఇది ఈ కాలంలో వరద వచ్చింది. కాబట్టి కాలం మారుతున్న కొలది, వయస్సు అంటే పెరుగుతున్న కొలది లేయర్లు, అడుగు భాగంలో ఉన్న లేయర్లలో మార్పు, రంగు మారుద్ది అనేది నా అభిప్రాయం. ఏమంటారు? వాస్తవమేనా? ఏమి? వాస్తవమే. ఆ క్రమంలో 7 సార్లు వరదలకు గురి కావటం జరిగిందట. ఓకేనండి. ఈ కాలంలో అత్యధికంగా కాంస్యము ఆనవాళ్ళు ఉపయోగించడం జరిగింది. ప్రతి పండించిన ఆనవాళ్ళు లభ్యమైనవి. ఎక్కడ? మొహంజదారో. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో భాగంగా చనహదారో. ఒకరండి, చనహదారో.